గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ తను తీర్పు ఇచ్చేశాడు. ఓటర్ ఆల్రెడీ ఈవీఎంలో ఇప్పటికే నిక్షిప్తమై ఉంది. ఇక తీర్పు ఏంటి అన్నది మాత్రమే తెలుసుకోవడం మిగిలి ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రీట్ వార్ మాత్రం ఇంకా ఆగట్లేదు. వైసీపీ టీడీపీల మధ్య ప్రధానంగా మాటల యుద్ధమే కాదు, ఇప్పుడు చేతల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆఫీసుల మీద దాడులు, పరస్పరం వ్యక్తిగతంగా భౌతిక దాడులు, ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సందర్భంలో ప్రస్తుతం ఈవీఎంల చుట్టూ కూడా రాజకీయం నడుస్తోంది. ఈవీఎంలని మీద నమ్మకం లేదు అంటూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23 పార్టీలని ఏకం చేసేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. నిన్న 23 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసి ఢిల్లీ వేదికగా ఒక మీట్ ద ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ 50% పైగా వీవీప్యాట్లు లెక్కించాలి. ఈ ఈవీఎంల మీదే ప్రధానంగా అనేక అనుమానాలు నెలకొన్నాయి అన్నది ప్రధానంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. చంద్రబాబు నాయుడు ముందుగా ఏమన్నారు ఒకసారి చూద్దాం. If you see how technology will manipulate in Telangana by using IP, they have removed nearly 25 lakh voters. Only one functionary, they have used Form 7C, they have removed 25 lakh votes. Ultimately, our people has gone to court in Telangana, but nothing has happened. After elections, they said sorry. 25 lakh voters they have removed with one person by using computer, and then finally election commission admitted and they said sorry. Is it the price to pay? Again, one more thing, if you see here in Telangana, total number of votes polled and total number of votes counted, there is a variation. Counted is more than polled. How can you justify? Earlier there is a paper ballot. In paper ballot you can count physically. Today there is nothing to count. There is another anomaly. Sample check is hardly less than 2%. This is where we are asking at least 50% VVPAT counting. If you see here in Andhra Pradesh, recent example, everywhere there are problems. EVMs in the initial stage 20 to 30% not functioning. They took nearly 2 to 6 hours. Ultimately, final EVM started functioning 1 p.m. They closed before 6 p.m. How it is justifiable? తెలంగాణలో ఏ రకంగా అయితే ఈవీఎంల ద్వారా మ్యానిపులేషన్స్ జరిగి అల్టిమేట్గా వేల ఓట్లు, లక్షల ఓట్లు ఎలా తొలగించబడ్డాయో అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతోంది అనేది చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక అనుమానం. అందుకోసమే ఖచ్చితంగా వీవీప్యాట్లు 50% లెక్కించాలి అన్నది ఆయన చేస్తున్నటువంటి డిమాండ్. అయితే ఇదంతా కూడా ఓటమికి సాకులు వెతుకునే ప్రయత్నం అనేది బీజేపీ నాయకుల ఆర్గ్యుమెంట్. ఈ విషయంలో జీవీఎల్ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. జీవీఎల్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కొత్త సాకులు ఎత్తుకుంటున్నారు. మరి కొత్త ఆరాటం, పోరాటం అన్నది మరి ఇక్కడి నుంచి ఆయన సొంత డబ్బుతో చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మొన్న వరకు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఆరాటం, పోరాటం అని చెప్పి 100 కోట్లు వృధా చేశారు. కాకపోతే ఎలాగూ ఎన్నికల్లో మీ బాక్స్ గల్లంత అవుతుంది కనుక, తెలుగుదేశం పార్టీ దారుణమైన పరాజయానికి గురవుతుంది కనుక భవిష్యత్తులో మీరు చేసే దొంగ పోరాటాలు ఏమైనా మీ సొంత ఖర్చుతోనే చేసుకోవాలి. దానికి ప్రజల నుంచి మద్దతు ఉండదు, ప్రజాధనాన్ని వాడుకునే అవకాశం కూడా ఉండదు. ఇకపోతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ పైన ముఖ్యమంత్రి గారికి సడన్గా మరి ఎన్నికల సందర్భంలోనే ఎందుకింత బెంగొచ్చింది? 2014 ముందు కూడా మరి ఇవే ఈవీఎంస్తో జరిగాయి కదా ఎన్నికలు. అప్పుడు గెలిచినప్పుడు మీరు ఏం ప్రశ్నలు లేవనెత్తలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో పారదర్శకత కావాలి అని అడిగిన వారిలో నేను కూడా ఒకటే. నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ పైన నేను కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు వీవీప్యాట్ వ్యవస్థ లేదు. ఈ వీవీప్యాట్ వ్యవస్థ కొంతమంది మా వంటి వాళ్ళు చేసిన ప్రయత్నం వల్లనే వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 3 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటే వారందరూ కూడా తమ ఓటుని ప్రింటర్లో చూశారు, వీవీప్యాట్లో రావటం చూశారు. ఎక్కడ ఓటర్లు మేము ఓటు ఒక రకంగా వేస్తే వేరే రకంగా వచ్చిందని చెప్పి ఏ పోలింగ్ స్టేషన్లోనూ కంప్లైంట్లు దాఖలు చేసినట్లుగా వార్తలు లేవు. అంటే 3 కోట్ల మందికి రానటువంటి అనుమానం ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది?
రైట్, ఇది బీజేపీ ఆర్గ్యుమెంట్ అయితే ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీ కూడా సీరియస్గా రియాక్ట్ అయింది. ఓవైపు జరుగుతున్నటువంటి గొడవలు, మరోవైపు ప్రస్తుతం ఈవీఎంల చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం. ఈ విషయంలో మాజీ మంత్రి పార్థసారథి కూడా రియాక్ట్ అయ్యారు. పార్థసారథి ఏమంటారు ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు సమస్య చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మంది ఓటర్లు తరలి వచ్చి ఓట్లు వేశారని ఈయన సమస్య, లేకపోతే అసలు ఆయన సమస్య ఏమిటో ఆయనకు అర్థమైందో లేదో కూడా ఆయన ఆడుతున్న డ్రామాను చూస్తుంటే ప్రజలకు అర్థం కావట్లా. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇవే ఈవీఎంలు వాడుకొని ఆయన విజయం సాధించారు. విజయం సాధించినప్పుడు అప్పుడు కూడా ఎన్నికలకి తర్వాత కౌంటింగ్కి కొంత సమయం ఉన్నా కూడా ఏ రోజు ఈవీఎంల గురించి మాట్లాడాల. మరి ఆయన ఆ ఈవీఎంల ద్వారా వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిపోయి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఢిల్లీలో కూర్చుని ప్రతిపక్షాలందరూ కూడా పిలిచారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినట్టుంది. మరి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలని వ్యతిరేకించేట్లయితే మొన్న 3 రాష్ట్రాల్లో సాధించిన విజయాన్ని కూడా వాళ్ళు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే అది కూడా వాళ్ళకి తప్పుడు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పేసి భావిస్తున్నారా? ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనసులో ఏది చూస్తే అదే పాడిందే పాట అన్నట్టు ఉంది తప్పితే దానికి ఒక ఆధారం కానీ ఏమీ లేకపోవడం చాలా శోచ్యం అని చెప్పేసి మనం చేస్తాం. ఈవీఎంల చుట్టూ జరుగుతున్నటువంటి ఈ రాజకీయం మీద ప్రధానంగా విశ్లేషించబోతున్నాం. ఈ విషయంలో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకుడు జూపూడి ప్రభాకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రాజశేఖర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే రఘునాథ్ బాబు బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు డిబేట్లో ఉన్నారు. ముందుగా జూపూడి గారు, మీ దగ్గర నుంచి వస్తే అసలు చంద్రబాబు నాయుడుకి ఆందోళన ఏంటి? చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ పోరాటం అంతా ఎవరి మీద? అసలు ఎందుకు ఆయన గొడవ అంతా? ఇది మీ ప్రత్యర్థుల పార్టీ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. అసలు ఆయన క్లారిటీ ఉందా దేని మీద పోరాటం చేస్తున్నారో అని అడిగితే ఏ సమాజం చెప్తారు? మురళి గారు డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వ్యూవర్స్ TV9 అందరికి కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ లేదని, లేకపోతే మాట్లాడుతున్న వీళ్ళకి క్లారిటీ ఉందని ప్రజల్ని మభ్యపెట్టే ధోరణి మాత్రం వీళ్ళు మానుకుంటే మంచిది. ఇది 1952 నుంచి చూస్తే 2019 దాకా జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈ వీవీప్యాట్ అనే దాన్ని తీసుకురావటం, లేకపోతే ఈవీఎంలను తీసుకురావటం, ఇదన్నీ కూడా రీసెంట్ ట్రెండ్స్. అంటే గతంలో మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు 2014కి, లేకపోతే రీసెంట్గా జరిగినటువంటి రాష్ట్రాల్లో ఎందుకు జరిగినాయి ఆ క్వశ్చన్ కొంచెం పక్కన పెడదాం. సో మీరు నువ్వు నేను లేకపోతే అక్కడున్న నలుగురు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ చిప్లో ఏదైతే చేశారో దయచేసి వినమని చెప్తున్నాను. అంటే ఇది సైన్స్ సంబంధించిన అంశం. బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, నాకు తెలిసి అన్న పార్థసారథి గారు కూడా ఇంజనీరే, మిగతా రాజశేఖర్ గారు కూడా తెలివైనటువంటి వ్యక్తి. జస్ట్ లిసన్. దాని తర్వాత మన సైన్స్ని డిస్ప్యూట్ చేయాలని ఎలా చేస్తాం నేను మాట్లాడాను. ఇక్కడ మీ ప్రోగ్రాము ఓటేయటానికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఈ 3 మిషన్స్, అక్కడ 3 మిషన్స్ ఉంటాయి. మీరు నొక్కేది, తర్వాత కనపడేది, తర్వాత డ్రాప్ అయ్యేది. సో మీకు కనపడిన దాంట్లో వాళ్ళ ప్రోగ్రాంలో ఏం చేశారంటే వీవీప్యాట్లో 7 సెకండ్స్లో మీ ఓటు ఫ్లాప్ అయ్యి బాక్స్లో పడుతుందని చెప్పారు. బట్ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇది 3 సెకండ్స్కే డ్రాప్ అవుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ తోటి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వాట్ ఈ దిస్, ఇది ఏంటి అని అడిగితే మా దగ్గర టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిని మీ దగ్గర ఉన్న వాళ్ళని పంపించండి, వీళ్ళు సాయంత్రం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత దే ఆర్ IIT products అండ్ ఐ థింక్ యువర్ మ్యాన్ ఆల్సో IIT product, ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు, పంపండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే 4 o'clock వెళ్ళారో నో సారీ ఇతని మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న వాళ్ళతోటి మేము డిస్కస్ చేయకూడదని చెప్పేశారు. సైన్స్కి కేసుకి ఎప్పుడు సంబంధం ఉండదండి. ఎలక్షన్ కమిషనే క్రిమినల్ యాక్టివిటీ ఉన్నటువంటి చాలామందిని పార్లమెంట్లో ఎంపీలుగా పంపించేటప్పుడు అఫిడవిట్లో తేల్చుకుంటూ ఉన్నారు వీళ్ళకు ఉందా లేదా అనేది. నువ్వు డిస్కషన్కే నువ్వు అలో చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి స్టఫ్ ఏదైతే ఉందో ఇది సైన్స్కి నిలబడలేక వీవీప్యాట్లలో వాళ్ళు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో ఆ మోసం చీటింగ్ ఎందుకంటున్నామంటే మేము మొన్న ఎన్నికల్లో ఉండొచ్చు లేదా అంతమంది ఉండొచ్చు, బీజేపీ ఇటీవల
బీజేపీ ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కానీ మిగతా దేశవ్యాప్తంగా అసలు ఓట్లు లేనట్లు బీజేపీ ఎలా గెలుస్తుంది అనే ఒక సందేహం వచ్చినప్పుడు ఈ సందేహానికి కారణం వీవీప్యాట్స్ని వీవీఎంస్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఇట్ కెన్ బి మేనేజబుల్. నేను ఛాలెంజ్ చేస్తాను. నువ్వు ఇచ్చిన ప్రోగ్రామ్ని 7 సెకండ్స్కి డ్రాప్ కాకుండా 3 సెకండ్స్కే డ్రాప్ అయిపోతావు. అంటే కొన్ని కావచ్చు, కొన్ని 7 సెకండ్సే కొన్ని మిషన్స్ ఉండొచ్చు, కొన్ని అంటే మీరు సెలెక్టెడ్గా ఈవెంలో మార్చడం స్ట్రాంగ్ రూమ్లో నుంచి, లేకపోతే త్రూ రేడియేషన్ ద్వారా వాటి మీరు ప్రోగ్రామ్ని చేంజ్ చేసుకోవడం, ఈ చేస్తున్న ఈ టెక్నాలజీ మీరు ఏదైతే వాడుతూ ఉన్నారో దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అందుకే బ్యాలెట్కి రండి, లేకపోతే 50% ఈవీఎంస్ని మీరు అక్కడ వీవీప్యాట్స్ని టెస్ట్కి పెట్టండి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడని భయంతో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాకో కన్ఫ్యూజన్లో ఉండు చేస్తుందే కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మురళీ గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ వచ్చి తీరాలి ఈ దేశానికి. ఇది పోరాటం అండి. పోరాటంలో మీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ బీజేపీ ఒకటైపోయి సైన్స్ని అర్థం చేసుకోకుండా ఆయన ఓడిపోతున్నాడు, మేము గెలుస్తున్నాడు, మాకు ఏదైనా పర్లేదనే ఒక ఆలోచనలోకి మీరు రావటం ఇది దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి కానీ పార్థసారథి గారు మీ గురించి ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడుకి ఏ మూడు వస్తే అదే మూడు, ఎప్పుడు ఏది కావాలంటే అలాగే మాట్లాడుతుంటారు. ఆయన ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఇలాగే మాట్లాడారు. ఇంకేముంది, ప్రత్యేక హోదాకు మించిన అద్భుతమైన ప్యాకేజ్ అన్నారు. ఈ రోజు మళ్ళీ ఈవీఎంలు బాగాలేదు, వీవీప్యాట్లు బాగాలేదు అని చెప్పి కొత్త తీరు తయారు చేశారు. 4 రోజులు దీని మీద గురించి కూడా చేసి, లేదా తర్వాత మళ్ళీ బాగున్నాయి అంటారు. ఇది పార్థసారథి గారు మీ మీద డైరెక్ట్ గా చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? మురళి గారు, నేను అడుగుతున్నా, వాళ్ళు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీ దానికన్నా ఎక్కువ వస్తుందని అన్నారు. అది కూడా ఎగ్గొట్టినప్పుడు అంటే దానికి మేము కామ్గా ఉంటే మంచిదనో, పోరాటం చేస్తేమో 3 వచ్చినట్ట. 3 రావటం ఏంటంటే ఇక్కడ మూడు ఏంటి, దేన్ని వాడతాం 3? ఇది సైన్స్ అండి. ఈ సైన్స్ని ఎలక్ట్రానిక్ మిషన్ తీసుకొచ్చి పెట్టి ఎంతమంది ఓటర్స్ దే కెన్ అండర్స్టాండ్ చెప్పండి నాకు. మీరు కూడా ఓటుకి వెళ్ళి ఉంటారు. ఎంతమంది మీరు వేసిన సింబలు, ఆ సింబల్ ఏమైపోతుందో ఎటుపోతుందో ఆ క్లారిటీ మనుషులకు లేకపోతే, నీ ఓటు బ్యాలెట్ పేపర్ అనుకోండి, నువ్వు దేనికి ఓటేసేవో స్పష్టంగా తెలుస్తుంది. ఆ బ్యాలెట్ పేపర్ అక్కడికి వెళ్తుంది, పోల్ చేస్తారు. ఎలక్షన్ అప్పుడు ఏ గుర్తుకు ఏదైనా తీసి పక్కన పడేస్తారు. వాళ్ళు ఏం చెప్పారు, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి తప్పుడు సామాన్య ఓటర్లకు అర్థం కావట్లేదు అన్నది మీ ఆర్గ్యుమెంట్ అయితే, అక్కడ ఏదో మ్యానిపులేషన్స్ అవుతుందని మీకు మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. జుప్పుడు గారు మీ ఆర్గ్యుమెంట్ మీరు రిలీజ్ చేశారు, మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. ఒకసారి ఆగండి జుప్పుడు గారు, రఘునాథ్ గారు ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈరోజు బీజేపీనే అనుమానిస్తున్నారు అందరూ. బీజేపీ వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏదన్నా కొంత మ్యానిపులేట్ అయ్యి తద్వారా ఓటర్లన్నీ కూడా గలంతైపోయి బీజేపీ మాత్రం గెలుస్తుందా? యూపీలో అలాగే గెలిచిందా? ఇప్పుడు నేను నిజంగా కూడా నేను టెక్నికల్ పర్సన్ కాదు. నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా ఆర్ట్స్ చదువుకున్నాను కాబట్టి నాకు అంత డీటెయిల్ నాలెడ్జ్ లేదు. కానీ లాజికల్గా నాకు కొంత ఎవరికైనా ఉంటుంది లాజిక్. ఇప్పుడు 1 7 సెకండ్లు, 3 సెకండ్లు. 3 సెకండ్లు అయితే కనపడుతుంది, కనపడలేదని అంటలా. అంటే 3 సెకండ్లు కనపడిన తర్వాత ఆ ఓటు రెండో గుర్తుకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఒకటి కనపడింది, ఇంకో గుర్తుకు వెళ్ళిపోయింది. ఇది వాళ్ళు చేస్తున్న నాకు అర్థమైనటువంటి జూపుడి గారు చెప్పింది. మరి అలాగా తర్వాత వెళ్ళిపోయినప్పుడు 50% ఈ లెక్క పెట్టమన్నారు కదా, అవి లెక్క పెడితే 50% అటే వస్తాయి కదా. దానివల్ల ఎలా గెలుస్తారు? దానివల్ల మార్పు ఎలా వస్తుంది? అంటే 3 సెకండ్లు కనపడి ఎటు ర్యాండమ్గా కొన్ని లెక్క పెడతా ఉన్నారు కదా. సో 50% ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకుంది 3 సెకండ్లు కనపడటం వల్ల అక్కడ గుర్తు వేరే దానికి ఎలా వెళ్తుంది, వెళితే అది రికార్డు ఎలా అవుతుంది, దాని మీద ముద్ర అది అటు పడుతుందా ఇటు పడుతుందా. కాబట్టి ఇవన్నీ ఆడలేక ఒకటి, లేకపోతే ఇంకొక కోణం ఉంది. ఇప్పుడు దొంగలకి తెలుసు దొంగతనం ఎలా చేయాలో. నేను ఎక్కడో చూశాను, ఎవరో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి నాకు 5 కోట్లు ఇస్తే నేను మొత్తం రిజల్టే తారుమారు చేస్తాను అని అన్నాడని మరి సోషల్ మీడియాలో చూశాను, మామూలు మీడియాలో చూశాను. ఒకవేళ అలాంటివి ఉంటే ఇవాళ ఇంకొక కుట్రకోణం, చంద్రబాబు నాయుడు గారే ఇన్ని వందల కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా 5 కోట్లదే ఉంది కాబట్టి ఆ కోణం చేయించుకుని రేపు ఎటు గెలుస్తారు కాబట్టి అందుకే ఆయన 130 పక్కన చెబుతూ ఇంకో పక్కన ఇలా దేశమంతా తిరిగితే రేపు ఆయన గెలిచినా కానీ ఆయన మీద అపవాదం రాదు కదా.
కానీ దొంగ అన్నట్టు దొంగతనం చేసి ఇలా మాట్లాడినందువల్ల ఆయన ఎవరు అనుమానిస్తారు కదా. మూడో కోణం ఇంకొక పాయింట్, ఇప్పుడు అసలు దేశంలో బీజేపీని బదనాం చేయాలా, అదేదో జరిగిపోతుంది అని లేని చోట ఏదో చేయాలా, తద్వారా మిగిలిన రాష్ట్రాల్లో గెలవాలా. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు ఈ దేశాన్నే అసలు మనకి విదేశాల్లో మన దేశ పరువు కూడా బాగొట్టాలా, ఇది విదేశీ కుట్ర కూడా ఉంది అని నేను ఇది నా ఉద్దేశం. రైట్, జుపుడి గారు ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా? సార్ ఇక్కడ వివిప్యాట్లు 50% లెక్కాలంటారు. ఒకవేళ మారిపోయినటువంటి ఓట్లు మీ లెక్క ప్రకారం మ్యానిపులేట్ అయినటువంటి ఓట్లు లెక్కేస్తా మీకు ఏ ప్రయోజనం రాదు దానివల్ల వివిప్యాట్ లెక్కడం వల్ల? ఫస్ట్ దానికి సమాధానం. he raised 2 questions. 3 క్వశ్చన్స్ He చెప్పండి. raised 2 questions. 3 questions చెప్పండి. వరుసగా అడుగుతారు నాకు బాగానే గుర్తుంది చెప్పండి. సార్ 50% లెక్కించడం వల్ల లాభం ఏంటి? నీకు ర్యాండమ్గా చూసినప్పుడు 50% వీవీప్యాడ్లో నీకు ఒకవేళ మోసం జరిగింది అని మా అనుమానం, జరగలేదని తెలిసిపోతుంది. రెండవది, ఎలక్షన్ కమిషను టెక్నాలజీ సంబంధించిన సబ్జెక్ట్ని నీకు కాంపిటీషన్లో వచ్చినప్పుడు అనుమానం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉందా లేదా? ఎందుకు మీరు 4 గంటలకు రమ్మని టెక్నికల్ పర్సన్స్ని ఎలక్షన్ కమిషన్ తరఫున ఉన్నటువంటి 2 ఐఐటి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఐఐటి వాళ్ళని ఇంకొక ఐఐటి అతను ఇక్కడ నేను టెక్నాలజీ నాకున్నటువంటి దీనిలో నేను ప్రూవ్ చేస్తాను ఒక పర్టికులర్ పర్సన్ విషయంలోనే అభ్యంతరం ఉందంటుంది సిఇసి. జుప్పుడు గారు వెళ్తా ఉంటే వద్దలే, రామ్మోహన్ గారు వెళ్తా ఉంటే వద్దలే, ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ ఆల్రెడీ ఇష్యూ ఉంది కాబట్టి వద్దంది. కాదు అని మీరు ఇంకొకటి పంపించారు కదా, మీరు ఐఐటి తక్కువ. చంద్రబాబు నాయుడు గారు మురళి గారు చెప్పండి. మురళి గారు సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఇప్పుడు మీరున్నారండి, ఈ ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్, ఆ ఛానల్ కాకపోతే ఇంకో పేపర్, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, ఎక్కడైనా బతికేస్తాడు. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని నీతో నేను మాట్లాడిన అంటానికి నీ దగ్గర లేనట్టే కదా, నువ్వు ప్రూవ్ చేయలేకపోతున్నావు కదా, దానికి దీనికి కేసుకి ఎలా ముడి పెడతారు? నువ్వు వందల కేసులున్న క్రిమినల్ ఐఐటి ఎక్స్పర్ట్స్ లేరా? దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? చెప్పొచ్చు నాకు బాగా అవగాహన ఉంది, నేను టెక్నికల్ పర్సన్, నేను ఇంజనీర్ని, నాకు స్పష్టమైన అవగాహన ఉంది. మీరు వెళ్తే పోయేది కదా గొడవ ఎందుకు? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి, మీరు కూడా వెళ్ళచ్చు అక్కడికి. నేనే ఎందుకు వెళ్ళకూడదు? ఈ బేసిక్ క్వశ్చన్స్ అక్కడ రైట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలే, మీరు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలే 3 సెకండ్లు మాత్రమే. 7 సెకండ్లు అన్నారు ప్రోగ్రామింగ్ చేసింది, 7 సెకండ్లు ప్రోగ్రామింగ్ మారడానికి వీల్లేదు, 3 సెకండ్లు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుంది? బేసిక్ క్వశ్చన్, దానికి సైన్స్ ఐఐటి టెక్నాలజీ అవసరం లేదు కదా, బేసిక్ క్వశ్చన్ కదా ఇది. ఇదే క్వశ్చన్ మీరు అడగచ్చు కదా. ఆ పర్టికులర్ వ్యక్తి గురించి మీరు ఎందుకంటే పర్టికులర్ ఉన్నారు అన్నది రఘునాథ్ బాబు గారి ప్రశ్న. కాదు పర్టికులర్ వ్యక్తి కావున అంతకుముందు ఉన్న ఎలక్షన్ కమిషనర్స్ మొత్తం కూడా ఈ ఈవీఎంస్ మీద వివిపిఏటీల మీద ఇతనితోనే డిస్కస్ చేశారు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషనర్స్ సంపత్ కానీ కురీష్ కానీ వీళ్ళందరూ ఇతన్నే పిలిపించుకున్నారు. ఇప్పుడు వీళ్ళకేంటి వచ్చిన ప్రాబ్లం? నేను అడుగుతాను, ఇప్పుడు వీళ్ళు తప్పు చేయకపోతే, వీళ్ళు ఇటీవల బీజేపీకి చేసినటువంటి ఎన్నికల్లో అక్కడక్కడ కానీ లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న ఎన్నికల్లో వీళ్ళు మ్యానిపులేషన్ చేయకపోతే వీళ్ళకేంటి అతనితో ప్రాబ్లం? గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్స్ పిలిపించుకున్నారు కదా. నేను అడుగుతున్నా, మీరు క్యాండిడేట్ మార్చచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో భాగస్వామి. మొత్తం దేశవ్యాప్తంగా 23 పార్టీల విషయంలో జోక్యం చేసుకున్నాయి కాబట్టి ఒక నిమిషం తులసి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఏదో చంద్రబాబు నాయుడికి వైకాపాకు, చంద్రబాబు నాయుడికి బీజేపీకి మధ్య ఇష్యూ కాదు ఇది. ఇది ఇది ఎలక్షన్ కమిషన్ కు 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ముందు ఆ ఇష్యూ ఆ టైప్లో ఆలోచించాలా. రెండవది వచ్చేసి ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు వీవీప్యాట్తోనే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, మిగతా 6 ఫేజ్లు కూడా ఈవీఎంలు వీవీప్యాట్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికకు సంబంధించి మళ్ళీ బ్యాలెట్ పేపర్కు అడగడంలో ఎవరు? ఈ ఎన్నిక సంబంధించి ఈవీఎంస్ వీవీప్యాట్సే. వీవీప్యాట్స్ ఎందుకు పెట్టినట్టు? పొద్దుపోకనా నిద్ర రాగా పెట్టినట్ట, లేకపోతే పూజ చేసుకున్న దానికోసమా, భజన చేసుకున్న దానికోసమా? ఆల్రెడీ సిస్టమ్ ఉంది, ఈవీఎంస్ ఉంది, వీవీప్యాట్ ఉంది, ఇది ఎంచు అది ఎంచు ఆల్రెడీ ఉంది కదా. ఏం భయం చేసుకున్నానికి పెట్టేట కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసుకున్నానికి ఏమన్నా పూజ రూములో బీరవాళ్ళు పెట్టి చేసుకున్నానికే ఎందుకు వీవీప్యాట్స్ ఎంచకూడదు? అది సింపుల్ అంతే, వెరీ వెరీ సింపుల్. మళ్ళీ బ్యాలెట్ పేపర్కు ఈ ఎన్నికలకు అడగడంలే, ఆల్రెడీ ఎన్నికలకు ముందు అడిగారు. సరే ఈవీఎంస్ వీవీప్యాట్స్ పెట్టారు, ఎందుకు పెట్టినట్టు వీవీప్యాట్? ఇంకా ఎంచనప్పుడు ఏం పొద్దుపోకనా నిద్ర రాకనా, పూజ చేసుకున్నానికే భయం చేసుకున్నానికే దేనికి? సేమ్ ఆర్గ్యుమెంట్ విన్న సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పినటువంటి మాట, ఆల్రెడీ 7% ఆల్రెడీ చేస్తాం,
సరే, ఆ విషయంలో ఎక్కడ ర్యాండమ్ గా చేద్దాం, సరే. ఎక్కడ అబ్జెక్షన్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా చేద్దాం. సుప్రీంకోర్టు చెప్పింది. సిఇసి ఆల్రెడీ చెప్పినటువంటి సిఇసి ఇష్యూకి సిఇసికి ఇచ్చిన డైరెక్షన్ సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ పోతారు, మళ్ళీ ఏం చూద్దాం. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా వచ్చేసి ఆల్రెడీ ఉంది, నేను ఈవీఎంలో ఉంది, వీవీప్యాట్స్లో ఉంది, ఇది ఎంచుతుంది అదే ఎంచుతుంది, తప్పేముంది అంట. ఎందుకు అది పెట్టింది? ఎందుకు వీవీప్యాట్ ఎందుకు పెట్టట్టు? ఇంకా దానికి ఎంచనప్పుడు ఎందుకు పెట్టట్టు? పొద్దుపోకనా, నిద్ర రాకనా, లేకుంటే పూజ కోసమా, భజన కోసమా? దానికి ముందు ఆన్సర్ చెప్పాలా. ఒక కామన్ మ్యాన్ అడిగితే నేను ఓటేసాను, ఏమదేంచు, ఎందుకు వచ్చేసి దానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ 12 గంటలో 24 గంటలో పట్టచ్చు, ఏం పడితే ఏమి అంట. ఆల్రెడీ దాని ఏమి మ్యానిపులేట్ చేస్తే చెప్పడంలే, ఎంచమంటున్నారు అంతే. ఇక్కడ నాకు అర్థం ఇవాళ తీర్పు ఓటర్ తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఓటర్ తీర్పు ఏంటి అని తెలుసుకోవడానికి 43 రోజులు మనం ఎదురు చూస్తున్నాం. దేశం అంతా గురువులు పెట్టారు కాబట్టి. ఎందుకు మొదటి ఎన్నికల ఫలితం కనుక బయటకు వస్తే దాని ప్రభావం మిగతా 6 విడతల ఎన్నికల మీద పడుతుంది కాబట్టి 6 విడతల వాళ్ళు పూర్తయ్యేదాకా మొత్తం ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కూడా ఎదురు చూడాలి. అంతేగా ఇదేగా పెట్టింది రూలు. 43 రోజులు అదికేగా మనం ఎదురు చూస్తూ కూర్చుంది మన ఫలితం కోసం తెలుగు స్టేట్లో. మరి అటువంటి సందర్భంలో 1 రోజు 2 రోజులు పడుతుంది వీవీప్యాట్ లెక్కేస్తే, అంతేనా? మాక్సిమం లెక్కేసి కదా. అర్థం. ఒక పాయింట్ నాకు అర్థం కావాల్సింది, 3 సెకండ్లు 7 సెకండ్లు ఇష్యూలో ఉండండి, ఒక్క నిమిషం. 3 సెకండ్లు కనపడే చోట ఈ మనకు కనపడేది ఇటు కనపడి తర్వాత అది వేరే చోటకి ముద్ర వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ అన్నట్టు నాకు తెలుస్తుంది. మీకు అదే అర్థమైంది కదా. అటు వెళ్ళిపోయినప్పుడు రేపు లెక్క పెట్టినా అదే వస్తుంది కదా అంటున్నా. లెక్క ఇప్పుడు ముద్ర ఇటు 3 సెకండ్లు కనపడుతుంది, తర్వాత 4 సెకండ్లు వేరే గుర్తొస్తుంది, అది ముద్ర వేరే దాని మీద పడిపోయింది, వెళ్ళిపోతుంది, అది కనపట్ల. ఇది వాళ్ళు చెబుతుంది. ఇఫ్ దట్ ఈస్ సో, అదే నిజమైతే రేపు గుర్తు లెక్క పెట్టినా అయ్యే కదా వచ్చింది. పైగా అది ఆర్గ్యుమెంట్ అయితే 2 ఎంచొచ్చు కదా అన్నది. అరే 2 ఒకటే వస్తాయి కదండి. సో క్లారిటీ ఉండాలా. అడుగుతుంది ఏంటి ఇప్పుడు, అలా వెళ్ళిపోయినాక నువ్వు చేసి వచ్చేదే ఉంది. ఆల్రెడీ ముద్ర పడిపోయింది, అవి లెక్కేసినా అదే వస్తుంది. మొన్న తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఎన్నికప్పుడు చాలా బూతులు లెక్కేశారు వాళ్ళు ఒప్పుకుని. ఎందుకంటే కొద్దిలో పోయింది, కరెక్ట్గా వచ్చింది. దానిలో ఎన్ని వచ్చినాయో దీనిలో ఎన్ని వచ్చినాయి. కాబట్టి లెక్క వల్లే వాళ్ళు అసలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, లేదా మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు, దేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవునా? జుప్పుడు గారు ఒకసారి సమాధానం చెప్తారా? వైఎస్ఆర్ సమాధానం చెప్పే లోపల జుప్పుడు గారు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా, దేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అసలు మీ ప్రశ్నలో క్లారిటీ ఉందా? మేము దేశాన్ని మీకు అర్థం అయ్యి కూడా మీరు అట్లా మాట్లాడద్దు. దేశాన్ని రక్షించడం కోసం మేము చేస్తున్న ఒక ప్రయత్నం ఏంటంటే, ఈ సైన్స్ మీరు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ సైన్స్ టెస్ట్ కి నిలబడుతుందా లేదని ఒక క్వశ్చన్ వచ్చింది. నిలబడింది కదా కోదాడులో, చేయాల్సిన బాధ్యత నిలబడింది కదా కోదాడులో. వీవీప్యాట్లు అనేక లెక్కేసిన తర్వాత కూడా సార్ తెలంగాణ ఎన్నికల్లో మీరు ఎన్ని పోలైనాయి, ఎన్ని వచ్చినాయి, లేకపోతే మీకు ఎంత కన్వర్ట్ అయింది, చాలా కన్ఫ్యూజన్ వచ్చిందండి. ఇక్కడ మీరు ఆ కేసులు చూడండి ఒకసారి. మీరు ఉత్తరప్రదేశ్లో వెళ్ళినప్పుడు అక్కడ చూడండి. దానికి కారణం కూడా ఉంది కదా, రీసెర్చ్ చేయకపోవడం మూలంగానే. కాదు సార్ ఒక్క నిమిషం మీరు దయచేసి అలౌ చేయండి. రాజకీయ నాయకులు వాళ్ళ జీవితం అంతా పెట్టి ఎలక్షన్ కమిషను ఒక ప్రోగ్రామ్ తోటి భారతదేశ రాజకీయ స్వభావాన్ని మొత్తాన్ని మనకు అనుకూలంగా టెక్నాలజీని ఉపయోగించుకొని మార్చుకొని పోతామంటే ప్రజాస్వామ్యానికి ముప్పు. ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక ప్రోగ్రామర్ చేసినట్టు చిప్పులో తన టెక్నాలజీని 7 సెకండ్ల నుంచి 3 రఘునాథ్ బాబు గారికి వచ్చింది. నేను చెప్తున్నా వినండి. ఇక్కడ మీరు పొద్దున్నే టీవీ 9కి రావాలి 8 గంటలకి. నాలంటోడు పొద్దున్నే లేవలేడు, 7 గంటలకు అలారం పెట్టుకున్నాడు. కానీ నా అలారం 3 గంటలకు మోగింది అనుకోండి, నా ప్రోగ్రాంలో తప్పు ఉన్నట్ట, నా మిషన్లో తప్పు ఉన్నట్ట, లేకపోతే నేను పెట్టిన దానిలో తప్పు ఉన్నట్ట? 7 సెకండ్స్ పెట్టారు. 7 సెకండ్స్ పెట్టారు మీరు. నీ 7 సెకండ్స్ కాస్త 3 సెకండ్స్కే నీకు టర్న్ అవుట్ అవుతా ఉంది. దీని అర్థం ఏంటి? నేను మిషన్ మీద నమ్మకంతో వెళ్ళాను. చంద్రబాబు ఓడిపోతున్నాడు అందుకే సాకులు వెతుక్కున్నారు. ఇవన్నీ ఎందుకు? ఈరోజు డైరెక్ట్ గా ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ కి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. ఆ విషయంలో మీరు ఏమంటారు? రాష్ట్రం మొత్తం మీద కూడా 46,000 పోలింగ్ బూతులు ఉంటే దాదాపు 3,13,00,000 మంది ఓటును వినియోగించుకున్నటువంటి సందర్భంలో ఏ ఒక్కరు కూడా ఏ పోలింగ్ బూత్లో కూడా కంప్లైంట్ చేయనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు మాత్రమే
పోలింగ్ బూత్లో ఓటు కూడా వినియోగించుకొని బయటకు వచ్చి పేపర్లకి పత్రికలకి ఫోటోలు ఇచ్చి ఓటు వేసినట్టుగా బయటికి వచ్చి అంతా అయిపోయిన తర్వాత మేము 130 సీట్లతో గెలవబోతున్నాము, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత ఈ సమస్యలన్నీ ఏ విధంగా ఉత్పన్నం అవుతున్నాయి అటువంటి విషయాన్ని ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఓటమిని ఆయనే స్వయంగా అంగీకరించినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సిస్టమ్ ఈరోజు వచ్చిందేం కాదు కదా, ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరగబోతున్నాయని ముందు నుంచే తెలుసు. గతంలో మరి 2014లో జరిగినటువంటి ఎన్నికలు చూశారు. ఆ రోజు ఎన్నికలకు ముందు మాట్లాడలా, ఎన్నికలు అయిపోయి గెలిచాక మాట్లాడలేదు వాటి గురించి. అలాంటి వ్యక్తి ఈరోజు ఓటమి భయంతో సాకులు వెతుక్కునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈవీఎం మీద, వీవీప్యాట్ల మీద ఆరోపణలు తప్పితే ఇంక వేరే ఏం కనపట్టలా. ఈ 46,000 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపు 200 పోలింగ్ బూతుల్లో మాత్రమే లేట్ అవర్స్ వరకు పోలింగ్ జరిగింది. మొత్తానికి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకున్నట్టుగా కనబడతా ఉంది. కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇబ్బందులు ఓటర్కి జరిగింది, ఈవీఎంలో జరిగినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ అలా పెడితే చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసినప్పుడు, ఆయన గెలిచినప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పోలింగ్ అయ్యాక ప్రజల్లో ఉన్నటువంటి నాడిని, ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటుని, వాళ్ళు ఇచ్చినటువంటి 650 హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాక ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రజల్లో తిరుగుబాటు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు అని ఒక నిర్ధారణకు వచ్చాక కేవలం వాళ్ళ పార్టీ క్యాడర్ని కాపాడుకునేందుకు మాత్రమే ఈ యొక్క డ్రామాని ఢిల్లీలో తెరలేపడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నానండి, వీళ్ళకింత అనుమానాలు ఉంటే ఈవీఎంల మీద, వీవీప్యాట్స్ మీద ఇంత అనుమానం ఉంటే ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు? అంటే వన్ సైడ్ లేదా మరి ఇప్పుడు ఈ రోజు అనుమానాలు ఎందుకు? మరి ఈ రోజు అనుమానాలు రావాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల ముందే తెలుసు కదా, ఈ విధానం తెలుసు కదా. ఆ రోజు అబ్జెక్షన్ చేసి లేదా ఆ రోజు అడ్డమడచ్చు కదా. బీజేపీతో కలుస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు? ఆ విషయం మీద డిబేట్ కానీ ఎన్నికల సందర్భంలో వీవీప్యాట్ల చుట్టూ, ఈవీఎంల చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో, అనేక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారానే ఎన్నికైనటువంటి పార్టీ ఇప్పుడు మాత్రమే ఎందుకు ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? 2014లో ఈ అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదు? ఇది రాజశేఖర గారి ప్రశ్న. జుప్పుడు గారు, వినబడుతుంది నా ప్రశ్న? రైట్, ఆ విషయం గురించి మాట్లాడితే ఆ విషయం నాకు ఒక్క నిమిషం రాశాడు. ఇంకొక పాయింట్ నాకు వచ్చిన డౌట్లు చెబుతున్నా. ఇప్పుడు మనకి సాధారణంగా టౌన్స్ అంటే ఎంతవరకు తెలుస్తుందని నేను చెప్పలేను, కానీ పల్లెటూళ్ళల్లో ఈ ఊరు ఎటు మెజారిటీ వస్తుంది అనేది స్పష్టమైన అంచనాలు ఉంటాయి. ఈ ఊరిలో ఒక 500 వైసీపీకి వస్తుంది, లేకపోతే ఒక 500 టీడీపీకి వస్తుంది. ఇప్పుడు 500 టీడీపీకి వచ్చే మెజారిటీ ఊరిలో ఈవీఎం వెళ్ళిపోతే అక్కడ 500 వైసీపీకి వస్తుందా? అలా మన తెలంగాణలో కూడా అలాగే జరిగిందా? తెలంగాణలో కూడా ఈవీఎంలేగా కాబట్టి ఇది ఇంకో క్వశ్చను. కాబట్టి ఇదే అర్ధరహితం అనేది చెప్పడానికి. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్న ఎన్నికలు జరిగినాక ఆ రోజు నుంచి డౌట్ ఉంది కదా, మరి ఆంధ్ర ఎన్నికలకి వెళ్ళిన అడ్వాన్స్ అది జరిగింది. ఈ మధ్య 3-4 నెలలు టైం ఉంది కాబట్టి ఈ 3-4 నెలల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ లొల్లంతా అప్పుడు ఎందుకు చేయాల, ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చేస్తున్నాడంటే ఆయన తప్పుడు పని చేసి ఎలిబి సృష్టించుకుంటున్నాడు. హత్యలు చేసేవాడు ఎలిబీలు ఎలా సృష్టించుకుంటాడో అలా ఎలిబి సృష్టించుకుంటున్నాడు. రేపు ఏదన్నా వచ్చినా అందుకని చంద్రబాబు గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు. ఎందుకంటే 5 కోట్లు అనేది బయటకు వచ్చింది. 5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామనే మాట బయటకు వచ్చింది. ఇన్ని పెట్టినప్పుడు అవి పెట్టడా? కాబట్టి లేదా
మోడీ గారినో లేకపోతే సరే, తప్పుడు పనులు చేసే వాళ్ళే ఎల్బీ సృష్టించుకున్నట్టు ఈ timing, I am asking ఇది ఒక ఆరోపణ అయితే ఆ ఆరోపణకి జుప్పుడుగా సమాధానం ఐ ఆమ్ చెప్తారు. ఆస్కింగ్ అబౌట్ ద టైమింగ్. ఒక్క నిమిషం జుప్పుడుగా సమాధానం చెప్తారు. జుప్పుడు గారు ఈ చేస్తున్నటువంటి ఈ తతంగం అంతా కూడా కేవలం ఒక ఎల్బీ సృష్టించుకునే ప్రయత్నం ఇది. సార్ మురళి గారు, చెప్పండి. అంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటం ఇది దేశానికి సంబంధించిన తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ది కంట్రీ. మా ఆస్పెక్ట్ ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో దీన్ని మీరు ఎలా లెక్కిస్తారనేది అంతేనా లేక election టీడీపీ commission చేసినటువంటి వదిలేస్తున్నాం. కార్యక్రమాలకి అంతేనా లేక టీడీపీ చేసిన కార్యక్రమాలు బయటపడకుండా ఒక ముందుగానే ఒక సాక్ష్యం సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అది రఘునాథ్ బాబు గారికి వస్తున్నటువంటి అంటే ఇప్పుడు అలాంటి కాదు అంటే రఘునాథ్ బాబు గారికి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు, కానీ ఆయన పెద్దలు. సో ఇక్కడ జరుగుతున్నది దయచేసి మీరు అర్థం చేసుకోండి. రేపు ఎలక్షన్ కమిషన్ ఈ టెస్ట్గా నిలబడలేదు అనుకోండి, మీరు ఎవరిని అనుమానిస్తారు? మురళి గారు చెప్పండి. నేను అడుగుతూ ఈ దేశం తరపున అడుగుతున్నాం. ఇప్పుడు మన డిబేట్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి మనం డిస్కషన్ చేయొచ్చు ఈ 10 నిమిషాలు, మీరు ఇచ్చిన 10 నిమిషాల టైంలో. బట్ వెన్ క్వశ్చన్ కమ్స్ టు ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ, ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాల మీద వచ్చినప్పుడు ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు రివీల్ ఆల్ ద ఫ్యాక్ట్స్? ఇప్పుడు ఎందుకు పెట్టారండి వెరిఫైబుల్ ఓట్ పేపర్ ఆడిట్ ట్రయల్? ఇది పేపర్ ఆడిట్ ట్రయల్. మీరు ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, డిపార్ట్మెంట్కి ఆడిట్ డిపార్ట్మెంట్ ఎందుకు పంపిస్తారు? పైన ఆడిటింగ్ ఎందుకు పంపిస్తారండి? ఈ ఆడిట్లో ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిలబడలేకపోతా ఉంది? అంటే ఈ ఆడిట్ చేస్తున్నామనే ఒక అపోహను కలిగించి దీన్ని వేరే రూపంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? దీన్ని మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నేను ఒక పొలిటికల్ పార్టీని అనట్లేదు. దయచేసి డిబేట్లో ఉన్న పెద్దలందరూ కూడా ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు మొట్టమొదట ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకి పునాది ఏంటంటే ఎన్నికలు. ఈ పునాదికే మోసం చేసే ఒక కుట్ర టెక్నాలజీ పేరుతోటి అసలు ఓట్లు లెక్కకపోతే ఓట్లు లెక్కే కూడా ఎవరికి వాళ్ళు అనౌన్స్ చేసుకుపోతుంటే దాన్ని మీరు అభ్యంతరం పెట్టచ్చు. ఆల్రెడీ ఓట్లు లెక్కేసే కార్యక్రమం జరుగుతుంది. ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ ఫర్దర్ గా ర్యాండమ్ గా మరికొన్ని చెక్స్ ఆల్రెడీ జరుగుతాయి. అది 7%, 15%, 20% లాగా మీరు అడిగినట్టు 50%. ఇట్స్ ఓకే, అది మీ ఇష్టం. 50% లెక్కేసిన కూడా ఒక ఓటు కూడా ఈ రోజు వాల్యుబుల్. ఒక నిమిషం జుప్పుడు గారు మీరు 50% అడుగుతారు. ఒక నిమిషం నాదో ప్రశ్న 50% మీరు 50% లెక్కేయాలి వీవీప్యాట్లు కనీసం కానీ మీరు అడుగుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక్క ఓటుతో ఒక అభ్యర్థి గెలుపు ఓటములు తారుమారైన సందర్భాలు మన దేశంలో కోకొల్లలు. 50% లెక్కేస్తే మిగతా 50% సంగతి మొత్తం లెక్కేమంటే పోతుంది కదా. వెరీ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ మీరు అడిగింది, చాలా ఫండమెంటల్. ర్యాండమ్ గా 7% లెక్కేసినప్పుడు తప్పులు దొరికితే అప్పుడు 50% గెలచ్చు. 50% గెలిచిన తర్వాత కూడా తప్పులు దొరికితే 100% గెలచ్చు అనుకోవాలి. కానీ ఆన్సర్ ఫర్ ఎవర్ క్వశ్చన్ చెప్పండి. మీ క్వశ్చన్ నేను సమాధానం చెప్తున్నాను. ఇది ఏమవుతుందంటే వాళ్ళ 6 రోజులు పడుతుంది ఇవన్నీ లెక్కేయాలన్నప్పుడు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పేపర్ ఎన్ని రోజులు పట్టిందండి? 3 రోజులు. పట్నం 6 రోజులు నేను అనుకుందాం. బ్యాలెట్ పేపర్లో నీకు ఈ యాంబిగ్యూటీ ఉండదండి. బ్యాలెట్ పేపర్లో ఇప్పుడున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ మిషన్లో ఉన్న యాంబిగ్యూటీ బ్యాలెట్ పేపర్లో ఉండదు. కాబట్టి ఫస్ట్ గో ఫర్ బ్యాలెట్ పేపర్. దిస్ ఈజ్ తెలుగుదేశం పార్టీ డిమాండ్ అండ్ సపోర్టెడ్ బై ది రెస్ట్ ఆఫ్ ది 23 పార్టీస్ దేశవ్యాప్తంగా. రెండు, మీరు అడిగింది మీరు 50% ఎందుకు అడుగుతున్నారు? ఒక్కటి కూడా ఇంపార్టెంట్ కదా, 100% అడగాలి కదా అని అడుగుతున్నారు. మీరు 50% అడిగితేనే 6 రోజులు పడుతుందని చేతులు ఎత్తేసారు. అట్లీస్ట్ విల్ గో ఫర్ ర్యాండమ్ చెక్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 5% 5% కూడా కాదు, ఓన్లీ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఓన్లీ 5. మురళి గారు ఒక్కదానికి మురళి గారు మీరు 7 గంటలకు అలారం పెట్టుకున్నారు. మీ మిషన్ 3 గంటలకే మోగింది. ఎవరు తప్పు చెప్పండి నాకు. ఏం జరుగుంటుంది? ఈ మెకానికల్ మిషన్ తప్ప లేకపోతే ఎలక్ట్రానిక్గా చిప్ తప్ప? దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అవుతుంది. 2వ రోజు నేను పెట్టుకుంటాను అలారం, మీరు పెడతారా? దీన్ని చెక్ చేస్తాం. అలాంటిదే ఇప్పుడు వచ్చినటువంటి అనుమానం. 7 సెకండ్లు పెట్టి 3 సెకండ్లకే ఫ్లాప్ అవుతూ ఉంది, ఓటు పోయి దానిలో పడుతూ ఉంది. ఇందాక రఘునాథ్ బాబు గారు ఒక ప్రశ్న అడిగారు, 4 వేశారండి, 3 సెకండ్లకే పోయింది, ఆ ఓట్లు ఎటుపోతున్నాయి. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ. సో 7 సెకండ్స్కి నువ్వు ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత నీ ప్రోగ్రామ్ అటు ప్యారలల్ ప్రోగ్రామ్ కానివ్వండి, సిరీస్ ప్రోగ్రామ్ కానివ్వండి, నీ చిప్లో ఇచ్చిన తర్వాత నువ్వు 7 సెకండ్స్ కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ని దొంగచాటుగా 3 సెకండ్లకు ఇస్తే నవ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ.
ఇక్కడ ఏమవుతుందో క్యూలో ఉన్నటువంటి మీరు నలుగురు బీజేపీకి ఓటేశారు అనుకుందాం, నెక్స్ట్ వచ్చినాడు ఇంకొక దానికి వేసాడు అనుకుందాం, నీకు ఈ gap 3 seconds లో నీ మొత్తం కూడా తులసిరెడ్డి గారు కూడా మాట్లాడతారు. తులసిరెడ్డి గారు ఇదే ఈవీఎంల ద్వారా ఎన్నికలలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు ఇంత అభ్యంతరాలు చెప్తోంది అంటే ఏమంటారు? అదే మీ ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్న ప్రశ్న. ఇది పంజాబ్లో ఎలా గెలిచారు, మధ్యప్రదేశ్లో ఎలా గెలిచారు, రాజస్థాన్లో గెలిచారు. అంత ముందు అడిగాం. రాజస్థాను మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా 22 పార్టీలు ముందే అడిగింది, ఆ ఎన్నికల తర్వాత కాదు. ఆ ఎన్నికలను కూడా వచ్చేసేసి బ్యాలెట్ పేపర్ తరపని చెప్పేసి తర్వాత కాదు. ఈవీప్యాట్లో లేకపోతే ఈవీఎంలో మ్యానిపులేట్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ రాష్ట్రాల్లో మీరు ఎలా గెలిచి ఉండేవాళ్ళు. 3 సార్లు గెలిచినటువంటి మధ్యప్రదేశ్లో 4వసారి మళ్ళీ బీజేపీ అవకాశం తీసుకునేది కదా. అనుమానాలు వచ్చినాయి, వచ్చినప్పుడు అనుమానం రాకుండా వదిలేసి ఆల్రెడీ వివిప్యాట్లో ఉన్నాయి, ఎంచేదానికి ఏమి అంటాను నేను వచ్చేసి. ఆల్రెడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ లోకల్ బాడీస్కి వచ్చేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్ పోతున్నారు కదా. ఇదే తెలంగాణలో ఆ ఎన్నికలు ఈవీఎంస్ అయిపోయినాయి, బ్యాలెట్ పేపర్ ఇప్పుడు ఒకటి మొత్తం లెక్కేస్తున్నారు, 3 అందులో ర్యాండమ్ గా కొన్ని లెక్కేస్తున్నారు. ఎందుకు ర్యాండమ్ అంట? ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా. ప్రజాస్వామ్యానికంటే మించింది ఏమంట? 1 రోజు 2 రోజులు వచ్చేసేసి లేట్ అయితే ప్రజాస్వామ్యానికి అంతకంటే ఇంకా పొడిచేది మాత్రం వచ్చింది ఏముందట అని తెలిసిపోతుంది. జరగలేదు కదా, ఏం జరగలేదు కదా, తెలిసిపోతుంది కదా. అప్పుడు ఏమనదానికి ఉండదు కదా. ఆల్రెడీ ర్యాండమ్ గా కొన్ని ఈవీఎంలు లెక్కేస్తారు, ఇప్పుడు కొన్ని వీవీప్యాట్ లెక్కేస్తారు. వీళ్ళు చెప్పింది ఒకటిన్నారు. ఇప్పుడు వచ్చేసి వీవీప్యాట్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 1 అని చెప్పారు, దానికి సుప్రీంకోర్టు పోతే 5 అని చెప్పారు, దానికి మళ్ళీ రివ్యూ పిటిషన్ పోతున్నారు. అది ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఒక ఫండమెంటల్గా వచ్చేసి ప్రజాస్వామ్యానికి మించినటువంటిది ఇంకేం లేదు, దాన్ని రక్షించుకోవడము. ఆ నేపథ్యంలో ఆల్రెడీ వీవీప్యాట్ అనేది ఒకటి పెట్టారు. వీవీప్యాట్ అని పెట్టి నథింగ్ బట్ బ్యాలెట్ పేపర్, ఈడ స్లిప్పే, ఆడ స్లిప్పే, ఈడ స్లిప్పే. కాబట్టి ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని 2 చూసి ఈవీఎంది కరెక్ట్, ఇది కరెక్ట్ అయినప్పుడు ఇంకా అందరికీ డౌట్స్ పోతాయి కదా. అంగీకరించచ్చు కదా 50%. వచ్చిన ఇబ్బంది మీకు వచ్చిన ఇబ్బంది నా వరకైతే 50% కాదు, అన్ని అంశాలంట నా వరకు. మీ ప్రశ్న సార్ ఒక్కటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిడితే మేము తిట్టాలా, ఆయన మెచ్చుకుంటే మేము మెచ్చుకోవాలా, లేదా ఈవీఎంలో ఆయన బాగున్నాయి ఆయన మాట్లాడినప్పుడు మేము కూడా బాగున్నాయి అనాలా, ఆయన బాగలేవు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మేము కూడా అన్యాయం జరుగుతుందని మాట్లాడాలా? ఇదేం న్యాయం అంటే? ఆయనకి ఏది అనిపిస్తే అది మేము ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను సైకిల్కి ఓటేస్తే ఫ్యాన్కి పడింది అంటారు. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓట్లేసినటువంటి 3,13,00,000 మందిలో ఏ ఒక్కరు కూడా మాట్లాడనటువంటి మాట సైకిల్కి వేస్తే ఫ్యాన్కి పడింది. మరి ఫ్యాన్కే వేస్తే పోతుంది కదా, సైకిల్కి పడుద్ది కదా. ఇవి ఆ విధంగానే చేసుకోవచ్చు కదా, అంత అనుమానాలు ఉంటాయి ఆయనకి. ఒకటండి, అలా మాట్లాడుతూనే 130 సీట్లు మాకు వస్తాయి, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఏంది మతిస్థిమితం లేని మాటలు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలు. ఇప్పుడు వీళ్ళు చూడండి, నేను ఒకటే చెప్తా ఉన్నానండి, వీళ్ళు పంపినటువంటి వ్యక్తి ఎవరండి అక్కడికి, వేమూరి హరిప్రసాద్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎవరు అతను? ఈవీఎంని దొంగిలించినటువంటి కేసులో ముంబైలో ఒక కేసు నడుస్తూ ఉంది, అతని మీద ఒక క్రిమినల్ కేసు నడుస్తూ ఉంది. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవకాశం. ఇప్పుడు అలాంటి వ్యక్తిని వాళ్ళు పంపారు. ఇంకో మాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఈ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయని. ఎందుకని వాళ్ళకి ఎలా తెలుసు? జూపూడి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు సైంటిస్టులు, మేధావులు అక్కడ ఉన్నారు కాబట్టి, లేదా హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ట్యాంపరింగ్ గతంలో చేసి 14లో గెలిచాము అనేటువంటి మాట ఒప్పుకున్నట్టే కదా ఈరోజు. ఆ రోజు ఒప్పుకున్నది ఈ రోజు ఎందుకు ఒప్పుకోలేకపోతా ఉన్నారు? నేను జూపూడి ప్రభాకర్ గారు అదే అంటున్నా, చాలాసార్లు మెకానిక్ ఇంజనీర్లు సైంటిస్టులే అంటా ఉన్నారు. నాకు ఒకటే గుర్తు వస్తా ఉంది, బీకామ్లో ఫిజిక్స్ అన్నట్టు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే గారు ఆ విధంగా ప్రతిసారి చెప్తానే ఉన్నారు ప్రభాకర్. కాబట్టి వీళ్ళందరూ కలిసి దీన్ని ఎందుకు ట్యాంపరింగ్ చేయకూడదు, ఎందుకు చేస్తారనేటువంటి ఇది మాకు కూడా ఉంది. నేనేమంటానంటే ఒకటే చెప్తున్నానండి, వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా అభద్రతా భావం ఉంది. ఓడిపోతాము, ఎన్నికల తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఫలితం చూసిన తర్వాత ఇదే మాట మీద ఉంటాయా, లేక అప్పుడు మళ్ళీ మాట మారుస్తాయా?
ఈ విషయం మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. చర్చ జరుగుతోంది ఈవీఎంలకు సంబంధించి, వీవీప్యాట్కి సంబంధించి. రాజకీయ పార్టీలు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఇదే మాట మీద నిలబడి ఉంటాయా, లేక మళ్ళీ అప్పుడు కన్వీనియంట్గా ఈ విషయాన్ని గెలిచిన పార్టీలు మర్చిపోయి ఓడిపోయిన పార్టీలు ఆ విషయాన్ని మళ్ళీ రైట్ చేసి అనవసరంగా ఇష్యూ డైవర్ట్ చేయదలుచుకున్నాయి? చూపుడు గారు విదగించే స్టార్ట్ చేద్దాం. 130 స్థానాలు గెలవబోతున్నాం. ఇది మొన్న చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి మాట. 130 స్థానాల్లో ఉన్న 170 స్థానాలు 130 స్థానాలు మీరే గెలిచితే అప్పుడు కూడా వీవీప్యాట్ల గురించి గొడవ చేస్తారా, ఈవీఎంల గురించి గొడవ చేస్తారా, లేక అప్పుడు వదిలేస్తారా విషయం? మురళీ గారు, నేను ముందే చెప్పాను, ఈ వచ్చినటువంటి ఈ డౌట్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. దేనికోసం ఉంటుందంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం. దయచేసి దీనిలో జూపుడి గారు మెకానికల్ ఇంజనీరు, సైంటిస్టు, బీకామ్లో ఇవి మా క్వాలిఫికేషన్లు అయ్యి, మీకు పెద్ద క్వాలిఫికేషన్లు మీకుంటే మీరు చెప్పుకోండి. మేము చదువుకున్నదాన్ని మేము చెప్తున్నాం. మాకున్న నాలెడ్జ్ కొద్దిగా కావచ్చు, కానీ ఉన్నదాన్ని కూడా చెప్పుకోవడానికి వీలు లేదంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. అలాంటి ఉద్దేశం కాదండి. మీరు హైలీ క్వాలిఫైడ్ కాబట్టి ఇదేమన్నా మ్యానిపులేట్ చేస్తారామో అని మేము అంటున్నాం అంతే. కాదన్నా, కాదు. అంటే మీరు అడిగే దానిలో వేరుగా చదువుకొని ఉండొచ్చు, లా చేసి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. మాకున్న క్వాలిఫికేషన్ మేము చెప్తాం. ఎవడికో లేని దాన్ని మాకు దయచేసి ఆపాదించబాకండి. నెంబర్ 1, వీ వాంట్ టు బి వెరీ క్లియర్. ఇక్కడ జరుగుతున్న పోరాటం ఈ దేశానికి సంబంధించింది. బ్యాలెట్ పేపర్లో 50% ర్యాండమైజేషన్లో ఎందుకు రావాలి, లేకపోతే M1, M2, M3 ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, M3 మోడల్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? సో ప్యాట్ వచ్చింది కాబట్టి దీన్ని అప్గ్రేడేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క టెక్నాలజీ మారిన నేపథ్యం వస్తుంది. ఈ టెక్నాలజీని ఎలక్షన్ ఓటింగ్ని తర్వాత లెక్కింపుని స్పీడప్ చేయడం కోసం మనం దీన్ని వాడుకున్నాం. దీనిలో మోసాలు ఉండకూడదనే వాడతాం. దీన్ని మోసం ఉందని, దీన్ని హ్యాక్ చేయొచ్చని ఎక్కడి నుంచైనా సైన్స్ ప్రూవ్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను మురళి గారి, ఇంకో రహస్యం మీకు చెప్తున్నా. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లు పెట్టున్నాయో ఈ ఈవీఎంస్, దానిలో దీన్ని మీరు ఒక 3 కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఒక మెకానిజం తోటి త్రూ రేడియేషన్ నీకున్నటువంటి ప్రోగ్రామ్ నుంచి కూడా మార్చొచ్చు. కాబట్టి 3 వలయాల భద్రతని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుందండి. నా అనుమానమే ఇది. నా అనుమానం ఏంటంటే చంద్రబాబు ఈ పని చేసేసాడు, వాళ్ళకి తెలుసు. కాబట్టి చేసి ఇవాళ రేపు రిజల్ట్ వచ్చినప్పుడు ప్రజలు ఒకసారి షాక్ గురవ్వకుండా ఆయన ఇవన్నీ చెబుతున్నారు. మీరు స్టోరీ అంతా ఆన్సర్ ఆయన వాళ్ళకి తెలుసు, ఎలా చేయాలో తెలుసు. రహస్యం ఏదో చెప్పారు కదా. సో ఇది వచ్చిన చూపుడు గారు మీరే చెప్పారు కదా రహస్యం. ఇంకొక రహస్యం చెప్తా చెప్పి ఆ రహస్యాన్ని బట్టబయలు చేశారు కదా. మీరే అన్నారు కదా ఒక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను, ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తున్నానని చెప్పి. కాబట్టి త్రూ రేడియేషన్ ఇది ఆయనకు వచ్చింది. ఆయన ఒక్కడికే రావాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా రావచ్చు. అందుకే ఏం చెప్పారు, 3 అంచుల భద్రతని ఆ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక వెహికల్ ఒక అరగంట సేపు అక్కడ నిలబడి ఉన్నట్టయితే త్రూ రేడియేషన్ ఏదో జరుగుతుంది. కాబట్టి డోంట్ అలౌ ఎనీ మిషన్ 3 కిలోమీటర్ల దూరంలో ఏ వెహికల్ని అక్కడ ఉంచే విధంగా చూడొద్దు అనే గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దేనికోసం అండి, నీ టెక్నాలజీ హ్యాక్ అవుతుంది అనే కదా. హ్యాక్ కాదు నా టెక్నాలజీ. ఇప్పుడు నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఐఫోన్ నా చేతిలో ఉంది. దీన్ని అన్నిటికన్నా ఉత్తమమైందని నేను కొనుక్కుంటున్నాను. కానీ వెన్ ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ ఎ స్పూరియస్, ఇది పనికిమాలిన ఫోన్ అని నాకు ప్రూవ్ అయింది అనుకోండి, నేను వాడతానా? వాడను. మార్కెట్లో కూడా వాడరు. కాబట్టి ఈ ఎంచుకున్న టెక్నాలజీ ఇది 100% షీల్డ్. ఇంకొక అంశం మీకు చెప్తున్నా. బిఫోర్ గోయింగ్ టు రఘునాథ్ బాబు గారు ఒక్క సెకండ్ మురళి గారు, ఇఫ్ యూ కెన్ అలౌ మీ. నవంబర్ 18th నాడు జిల్లాలకు పంపించిన ఈవీఎంస్ మొత్తాన్ని కూడా ఎందుకు వెనక్కి పిలిపించారండి? దానికి అల్యూమినియం కోటింగ్ ఉంది, కవరింగ్ ఉంది. దీన్ని స్టీల్ షీల్డ్ చేయాలి, వెనక్కి పంపించమన్నారు. అంటే ఒకసారి నువ్వు మిషన్ని జిల్లాలకు పంపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఈ మిషన్స్ మొత్తాన్ని ఢిల్లీకి పంపించండి ఎందుకు అడిగారు? పంపించే టైంలో ప్రోగ్రామ్ మార్చుకున్నారేమో. నువ్వు అల్యూమినియం షీల్డ్ కాస్త నువ్వు స్టీల్ షీల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఎవడో తెలుసు, హూ నోస్? మీరేమైనా పొలిటికల్ పార్టీస్ చెప్పారా?
మీ రాష్ట్రానికి పంపించినటువంటి ఈఎంస్ని మళ్ళీ వెనక్కి పిలిపిస్తున్నాం అని మీరు పొలిటికల్ పార్టీస్ని అడిగారా? వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, వితౌట్ నోయింగ్ టు ది పొలిటికల్ ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది అని మీకు ఉన్నది ఒక అనుమానం అయితే, మీకు ఉన్నది ఒక అనుమానం అయితే రాజకీయ పార్టీలన్నీ అదే మాట మీద ఉంటాయి, లేక రాజకీయంగా కవినట్టుగా మాటలు మారుస్తాయి? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీ ప్రత్యర్థి పార్టీ చంద్రబాబు నాయుడు గెలవకూడదని మీరు శతవిధాలు కోరుకున్నటువంటి వ్యక్తి గెలిచాడు అనుకోండి, గెలిస్తే ఇప్పుడు నేను చెప్పా కదా ఈ ఆరోపణలు మొదలు పెడతారా? అప్పుడు ఈవీఎంలన్నీ కూడా ట్యాంపర్ గురయ్యాయి, ఇప్పుడు ఈవీఎంలు బాగా సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, అప్పుడు ఈవీఎంలన్నీ కూడా ట్యాంపర్ గురయ్యాయి మాట్లాడతారా? ఒక నిమిషం సార్, ఇప్పుడు గారు ఒక నిమిషం. ఏ తెలివి అయినా దొంగ అయినా తప్పు ఎక్కడో చోట దొరుకుతాడు కదా, ఈయన తెలివైన దొంగే కానీ ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు నా ఫండమెంటల్ క్వశ్చన్ అండి, ఫండమెంటల్ క్వశ్చన్, అది హ్యాకింగ్ గురైనాక 3 సెకండ్లు అయినాక 4 సెకండ్లు వేరే గుర్తుపట్టింది. ఈ 50% లెక్క పెట్టినా, లేకపోతే తులసిరెడ్డి గారు అడిగినట్టు 100% లెక్క పెట్టినా రిజల్ట్ విల్ బి ద సేమ్. దానికి దీనికి తేడా లేదు. అంటే అసలు ఫండమెంటల్ ఈవీఎంలే వద్దు, ఈ మామూలు ముద్ర గుర్తులే కావాలి. ఈ 2 పాయింట్లలో తేడా ఉంది. 50% లెక్క పెట్టడం వల్ల ఆ హ్యాకింగ్ గురైనా కానీ అయితే కనుక దానివల్ల ఉపయోగం లేదు. ఇదో పాయింట్. ఇది ఇన్సిస్ట్ చేయటం వల్ల వాళ్ళు హ్యాకింగ్ వాళ్ళు హ్యాకింగ్ చేశారు. 10 ఏళ్ల పాటు మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీగా మీరు వీవీప్యాట్లు ఈవీఎంలు అసలు సిస్టమ్ వద్దు ఓన్లీ బ్యాలెట్ పేపర్ ముద్దు అని చెప్పాలనుకున్నారా, లేక వీవీప్యాట్ లెక్కేయాలని చెప్పాలనుకున్నారా? చెప్పడం వల్ల అలా లెక్కడం వల్ల ఉపయోగం లేదు కదా. 5 పాయింట్లు. ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు మేము వచ్చేసి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ కావాలని అడిగాము. ఆ ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నాం. కాబట్టి మా దాంట్లో చేంజ్ లేదు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది వచ్చేసి ఇక్కడ ఎన్నికలు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ బ్యాలెట్ పేపర్కు పదమని అడగడం లేదు. వీవీప్యాట్స్ ఉన్నాయి కాబట్టి ఎంచమని అడుగుతున్నాం. దట్ ఈజ్ రెండవది. మూడవది వచ్చేసి భవిష్యత్తులో ఈవీఎంస్ వచ్చేసి ఈవీఎంలా బ్యాలెట్ పేపర్ అన్నప్పుడు 22 పార్టీలు అడుగుతున్నాయి. ప్రపంచంలో 191 దేశాల్లో 173 దేశాలు బ్యాలెట్ పేపర్ వాడుతున్నాయి. తర్వాత మనం కూడా 2009 వరకు బ్యాలెట్ పేపర్ వాడినాము. ఇప్పుడు లోకల్ బాడీస్లో వాడుతున్నాము. కాబట్టి బ్యాలెట్ పేపర్కే పోతే బాగుంటుంది. మూడవ అభిప్రాయం. నాలుగవది వచ్చేసి మొన్న ఏపీ ఎన్నికల్లో గతంలో కొన్ని ఎలక్షన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ, ఈవీఎంస్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ఈసారి మరింత ఎక్కువ జరిగినాయి. ఇది 4వ అంశం. 5వది వచ్చేసి ఎన్ని చెప్పినా ఎన్నికల్లో వచ్చేసి స్లైట్ మార్జిన్తో టీడీపీ గెలవబోతా ఉంది. కాబట్టి సరే ఎందుకంటే అంటున్నారు కాబట్టి ఓడిపోతున్నామని మేము గెలవడం లేదు. కానీ వీళ్ళు వచ్చేసి ఏదో మేము గెలుస్తున్నామంటే అర్థం ఉంది. మేము గెలవడం లేదు కానీ వీళ్ళు వచ్చేసి ఏదో టీడీపీ ఓడిపోతుంది కాబట్టి అని అంటున్నారు. కాబట్టి మేము గెలుస్తామని చెప్పడం మేము వాళ్ళకి అభిప్రాయం, నాకు అభిప్రాయం ఉంది. చంద్రబాబు నాయుడు రోడ్ బాల్ కోరుకుంటారో మీరు గెలవాలి కోరుకుంటారో అది మేము గెలవాలని కోరుకుంటాం కానీ మాకు అవకాశం లేదు. మాకు తెలుసు. వేరే పంచాయతీ చాలా విచిత్రమైనటువంటి వాదన. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ గెలవాలని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేటువంటి మాటకి ఇది ఒకటి నిదర్శనం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సరే ఈ అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదండి, ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో, 40 సంవత్సరాల అనుభవాన్ని మర్చిపోయారో, లేదా మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు అనేటువంటిది పక్కన పెడితే కోర్టుకు వెళ్తానంటూ ఉన్నారు కదా. ఎలా మరి కోర్టు నిర్ణయం ప్రకారం ఎవరైనా శిరస వహించాల్సిందే కదా. కోర్టు నిర్ణయానికి కోర్టుకు ఆశ్రయించండి. ప్రతిసారి ఏమంటారు, నేను కోర్టుకు వెళ్తాను, ఎవరినో బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మాకంట కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బీజేపీ ఒకటి అంటారు, లేదా కేసీఆర్ ఒకటి అంటాడు, వైసీపీ ఒకటి అంటారు. మాకు ఎలాంటి సంబంధం లేదు. గెలిచినా ఓడినా ఒకటే మాట మాట్లాడాము. గత ఎన్నికల్లో మేము ఎవరి మీద ఆరోపణ చేయలేదే. గత ఎన్నికల్లో మేము కేవలం 5 లక్షలతో ఓడిపోయినప్పటికీ మేమేమో ఆరోపణ చేయలేదే, ఈవీఎం మీద చేయలేదు, మరొకరి మీద చేయలేదే. మేము ప్రజల ఒక్క తీర్పుని శిరసావహించాము. వాళ్ళైనా సరే రేపు ప్రజల తీర్పుని శిరసావహించాల్సిన అవసరం ఉంది తప్పితే ఇలాంటి అసందర్భమైన ఆరోపణలు చేసి ఢిల్లీలో వీధి పోరాటాలు చేయడం దండగా ప్రజల యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలని 5 కోట్ల ఆంధ్ర ప్రజల నిర్ణయాన్ని
వీళ్ళు అపహాస్యం చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. టెక్నాలజీ వైజ్ డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని క్లారిఫై తీర్చుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. తప్పకుండా తీర్చుకోవచ్చండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలాగే కొనసాగుతుంది రాబోయేటువంటి 40 రోజుల పాటు. ఇంకా ఈ వ్యవహారం ఇక్కడితో క్లోజ్ అవ్వలేదు. ఫలితాలు వచ్చేదాకా ఇలా రకరకాల చర్చలు ఉండిపోతున్నాయి. ఆ సందర్భంలో న్యాయస్థానం డైరెక్షన్స్ ఇవ్వబోతుంది కూడా చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి నలుగురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాటి ఎలక్షన్, చిన్నపాటి ఎలక్షన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.